Hi everyone. Today I'm going to explain about naming conventions and data types in Java language. Java is a case-sensitive language, so we cannot return the class system as system or system. What does it mean? ఇక్కడ మీరు చూస్తే జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఒక మెథడ్ నేమ్ కావచ్చు, లేకపోతే ఒక ప్యాకేజ్ నేమ్ కావచ్చు, దానికి ఒక రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ అయితే మీరు ఒక క్లాస్ నేమ్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు క్లాస్ నేమ్ రాయాలి అంటే వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. అలానే మెథడ్ నేమ్ రాస్తే అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ప్యాకేజ్ అయితే స్మాల్ లెటర్స్ ఉంటాయి. సో మీరు స్మాల్ లెటర్ ఉండేటప్పుడు క్యాపిటల్ లెటర్లో రాస్తే ప్రోగ్రామ్ కంపైల్ కాదు. ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే మెసేజ్ ఏం రాస్తాం? ఆన్ ద స్క్రీన్ డిస్ప్లే మెసేజ్ అనేది ఆన్ ద స్క్రీన్, ఇట్ విల్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. సో system.out.println, సిస్టమ్ అనేది క్లాస్, అవుట్ అనేది ఆబ్జెక్ట్, println అనేది మెథడ్ నేమ్. సో ఇవన్నీ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. కానీ ఈ సిస్టమ్ అనేది క్లాస్ నేమ్ కాబట్టి ఫస్ట్ లెటర్ ఎస్ అనేది క్యాపిటల్లో ఉంటుంది. కానీ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ సిస్టమ్ అనే ఈ నేమ్ని అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసినా లేదా అన్ని స్మాల్ లెటర్స్లో రాసినా ప్రోగ్రామ్ కంపైల్ కాదు. అలానే జావా ప్రోగ్రామ్ విల్ నాట్ కంపైల్ ఇఫ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యూస్. అంటే ఇక్కడ పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, ఇది కీవర్డ్ ఇది. సో అన్ని స్మాల్ లెటర్స్లో రాయాలి. కానీ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు పి అనేది క్యాపిటల్లో రాసినా, అలానే మెయిన్ అనేది మెథడ్ కాబట్టి అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఫస్ట్ లెటర్ ఎం అంటే అది మళ్ళీ క్లాస్ అవుతుంది, కానీ మెయిన్ అనేది మెథడ్ కాబట్టి స్మాల్ లెటర్స్లో రాయాలి. కాబట్టి ఇది కంపైల్ కాదు. అలానే ప్యాకేజ్ నేమ్స్ కూడా. ప్యాకేజ్ రిప్రజెంట్స్ ఏ సబ్ డైరెక్టరీ దట్ కంటైన్స్ a group of classes and interfaces. Names of packages in Java are written in small letters. సో ప్యాకేజ్ నేమ్స్ అన్ని స్మాల్ లెటర్స్లోనే రాయాలి. ఇక్కడ మీరు చూస్తే జావా .lang అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది క్లాస్, సిస్టమ్ అనేది క్లాస్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. ఇది ప్యాకేజ్ కాబట్టి అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటుంది. సో java.awt abstract window toolkit, java.io ఇన్పుట్ అవుట్పుట్, సో ఇవన్నీ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. అందుకోసమే జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటాం, నాట్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇన్సెన్సిటివ్ అంటే క్యాపిటల్లో రాసిన స్మాల్ లెటర్స్లో రాసిన ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ HTML. రైట్. నెక్స్ట్, ఈచ్ వర్డ్ ఆఫ్ ఎ క్లాస్ నేమ్స్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్స్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, సిస్టమ్ అనేది క్లాస్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇక డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్లాస్ నేమ్, కానీ ఇది కాంపౌండ్ వర్డ్, అంటే మోర్ దాన్ 2 వర్డ్స్. చూడండి, 2 ఆర్ మోర్. ఇక డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అవి 3 వర్డ్స్. అన్ని కలిపి రాస్తే డేటా ఇన్పుట్ స్ట్రీమ్, ఇది ఒక క్లాస్ నేమ్ కాబట్టి డేటాలో డి, ఇన్పుట్లో ఐ, స్ట్రీమ్లో ఎస్, ఇవి క్యాపిటల్లో రాయాలి. అలానే యాక్షన్ అనేది ఒక వర్డ్, లిజనర్ అనేది. సో యాక్షన్ లిజనర్ అనేది ఒక క్లాస్, సో యాక్షన్లో ఏ, లిజనర్లో ఎల్, ఇలా క్యాపిటల్లో రాయాలి. నెక్స్ట్, క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ కంటైన్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎ మెథడ్ నేమ్ ఈజ్ ఇన్ స్మాల్ లెటర్స్, దెన్ ఫ్రమ్ సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఈచ్ న్యూ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. అంటే ఇక్కడ మీరు చూస్తే println అది ఒక వర్డే కాబట్టి ఆ println మెథడ్ని అన్ని స్మాల్ లెటర్స్లో రాయడం జరిగింది. కానీ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే రీడ్ లైన్, ఇది కూడా మెథడే, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. రీడ్ అనేది ఒక వర్డ్, లైన్ అనేది. సో రీడ్లో ఫస్ట్ ఆర్ స్మాల్లోనే రాయాలి, కానీ సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ లెటర్, అంటే ఇక్కడ లైన్ ఉంది కదా, సో ఎల్ క్యాపిటల్. అలానే ఇక్కడ మీరు చూడండి గెట్ నెంబర్ ఇన్స్టెన్స్, అది ఒక వర్డ్, కాంపౌండ్ వర్డ్ కాబట్టి గెట్లో ఫస్ట్ జీ స్మాల్ ఏ రాయాలి, సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఇక్కడ ఎన్ క్యాపిటల్, ఐ క్యాపిటల్. నెక్స్ట్, ద నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ వేరియబుల్ నేమ్స్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఫర్ మెథడ్స్. మెథడ్స్కి ఎలా రాస్తాం చూడండి, ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్, ఏజ్. ఇక్కడ రీడ్ లైన్ ఉంది కదా, సో సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఇక్కడ కూడా అంతే, ఈఎంపి నేమ్ ఎన్ క్యాపిటల్, ఎంప్లాయీ అండర్స్కోర్ నెట్ ఎన్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్. నెక్స్ట్,
Constants represents fixed values that cannot be altered, అంటే we cannot change. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే పై వాల్యూ 22/7 అది ఎప్పుడు ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ మీరు డెసిమల్స్లో రాయాలంటే 3.14159. Such constants are written by using capital letters. సో కాన్స్టెంట్స్ అన్ని క్యాపిటల్లో రాయాలి. అలానే ఆల్ కీవర్డ్ షుడ్ బి రిటన్ బై యూజింగ్ ఆల్ స్మాల్ లెటర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, పబ్లిక్ కీవర్డ్ అన్ని స్మాల్ లెటర్స్లోనే రాయాలి. స్టాటిక్ స్మాల్ లెటర్స్లో రాయాలి. వాయిడ్ స్మాల్ లెటర్స్లోనే రాయాలి. నెక్స్ట్, నౌ ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ జావా. ఇంటిజర్ డేటా టైప్స్. ఇప్పుడు మనం ఇంటిజర్ డేటా టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీస్ డేటా టైప్స్ రిప్రజెంట్ ఇంటిజర్ నెంబర్, దట్ ఈస్ నెంబర్స్ వితౌట్ ఎనీ ఫ్రాక్షన్ పార్ట్స్ ఆర్ డెసిమల్స్. అంటే ఫ్రాక్షన్ పార్ట్స్ ఏమీ ఉండదు. ఇక్కడ మీరు చూస్తే రేంజ్ కూడా ఉంది. బైట్ డేటా టైప్ బైట్, మెమరీ సైజ్ 1 byte. రేంజ్ ఏంటంటే -128 to +127. మీరు వాల్యూ తీసుకునేటప్పుడు ఆ వాల్యూ ఈ రేంజ్లో ఉంటే బైట్ డేటా టైప్ యూజ్ చేయాలి. దాని మెమరీ సైజ్ 1. అలానే షార్ట్ ఇంట్ మెమరీ సైజ్ ఎంత 2 bytes. అంటే వాల్యూ మనం తీసుకునే వాల్యూ ఈ రేంజ్లో ఉంటే షార్ట్ ఇంట్. అలానే ఇంట్ బై డిఫాల్ట్ 4 bytes ఇక్కడ. అలానే లాంగ్ ఇంట్ 8 bytes. ఇక్కడ మీరు చూస్తే లాంగ్ x ఈక్వల్ టు 170L, అంటే ఈ 170 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎల్ అని ఉంది. ఎల్ అని ఎందుకు మెన్షన్ చేసాము అంటే 8 bytes అలికేట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, ఫ్లోట్ డేటా టైప్స్. దీస్ డేటా టైప్స్ ఆర్ యూస్ఫుల్ రిప్రజెంట్ నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్. అంటే 3.14, ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉంది కదా, 5.79, 0.0072 ఇలా వాల్యూస్ మనం తీసుకునేటప్పుడు ప్రోగ్రాంలో ఫ్లోట్ యూజ్ చేయాలి. దీస్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ ఫ్లోట్ అండ్ డబుల్. మళ్ళీ ఫ్లోట్ డేటా టైప్ కూడా 2 కేటగిరీస్. అదేంటంటే ఫ్లోట్ అండ్ డబుల్. ఇక్కడ మీరు చూస్తే ఫ్లోట్ అయితే మెమరీ సైజ్ 4 bytes, రేంజ్ మీరు చూడొచ్చు. అలానే డబుల్ అయితే 8 bytes. నెక్స్ట్, క్యారెక్టర్ డేటా టైప్. ఇక్కడ మీరు చూస్తే మెమరీ సైజ్ 2 bytes ఉంది. రేంజ్ ఏమో 0 to 65,535. ఇక్కడ మీరు సింగిల్ కోట్స్లో ఎక్స్ అని రాశారు కాబట్టి ఎక్స్ అనేది సిహెచ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. క్యార్ అనేది డేటా టైప్. సో ఇక్కడ మీరు చూస్తే we know that all characters on the keyboard are translated into integer values called ASCII అంటాం. యాక్చువల్గా మనం ఎక్స్ అనేది ఇక్కడ క్యారెక్టర్. మీకు డౌట్ రావచ్చు, క్యారెక్టర్ 2 bytes అన్నారు, రేంజ్ అనేది ఇంటిజర్లో ఉంది, క్యారెక్టర్ అనేది ఇంటిజర్ కాదు కదా, మరి ఇంటిజర్లో ఎందుకు ఈ రేంజ్ ఇచ్చారు? ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్కి ఇంటిజర్స్ అసైన్ చేస్తారు. అంటే ఏంటంటే విచ్ ఈస్ ఏ స్టాండర్డ్ మెయింటైన్డ్ బై ఎవ్రీ కీబోర్డ్ మ్యానుఫ్యాక్చర్. మీకు ఆల్రెడీ చెప్పాను, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ASCII అంటాం. ఎందుకంటే మీరు గ్లోబల్లో చూస్తే చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఒక్కో లెటర్కి ఒక్కో ఇంటిజర్ అసైన్ చేయబడుతుంది అనమాట. సో కీబోర్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కూడా అలానే చేస్తారు. చైనీస్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్, హిందీ, ఏదైనా కానీ, ఏ లాంగ్వేజ్ అయినా కానీ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంటిజర్ ఉంటుంది. అందుకోసమే ఈ రేంజ్ ఇలా ఉంది. నెక్స్ట్, స్ట్రింగ్ డేటా టైప్. ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్లో క్యార్ కాబట్టి సింగిల్ కోట్, ఇది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్. జావా లాంగ్వేజ్. సో ఈ జావా లాంగ్వేజ్ అనేది STR అనేది ఇక్కడ ఏంటి, వేరియబుల్. సో ఈ జావా లాంగ్వేజ్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అయితే ఈ వేరియబుల్ ఏ టైప్, స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేసాం. అలానే బులియన్ డేటా టైప్, ఇట్ రిప్రజెంట్స్ ఎనీ 2 values. బులియన్ డేటా టైప్ అంటే 2 values మాత్రమే ఉంటాయి, అయితే ట్రూ ఆర్ ఫాల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.